అనొచ్చు ఆవిడ. నీ ఒక్కడ సొమ్మా నేను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఇష్టం లేదు. ద్రౌపది వ్యతిరేకించిందండి. మూలభారతం చదివి ఎక్కడ ఆవిడ సమర్థించలేదమ్మా, వ్యతిరేకించింది, ఏడ్చింది. శివుడు వరం ఇచ్చినప్పుడే ఏడ్చింది. నాకెందుకయ్యా 5గురు పని లేక అంటే, ఇదంతా వేరే సంకల్పం, నువ్వేం కాదనకు, నీ జీవితానికి పూచి మాది అన్నాడు ఆయన. దేవుడి దగ్గర ఏడిచింది ఆవిడ. పెళ్ళప్పుడు తండ్రి దగ్గర కూడా ఏడిచిందండి. మూలభారతంలో ఉంది, అమ్మ నేను విన్నాను, చెప్పారు, వ్యాసుడు పూర్వం ఉండే 5గురు ఇంద్రుల పేర్లు చెప్పుకున్నవే వాళ్ళందరినీ నాకు చూపించాడమ్మా, నేను చూశాను, అది కల కాదమ్మా, నిజమే, ఆయన శక్తి చేత దివ్య దృష్టితో చూపించాడు. అటువంటి మహర్షి అంత చెప్పాక కాదంటామా, ఇది మంచికి వచ్చిందో చెడ్డకు వచ్చిందో నువ్వు నేను అనుభవించక తప్పదమ్మా, ఒప్పుకుందాం, ఎందుకంటే వ్యాసుడు కృష్ణ భగవానుడు చెబుతున్నాడంటే సరే తండ్రి అని ఆవిడ ఉన్నాను. ఎన్కౌంటర్ల గురించి కూడా చర్చ నడుస్తోంది. తీవ్రవాదుల్ని కాల్చి చంపినా చర్చ నడుస్తుంది. మానవత్వ హక్కులు ఉన్నాయి, వాళ్ళని పూర్తిగా విచారించాలి, మొత్తం 100 ఏళ్ళు సమయం ఇవ్వాలి, ఈలోపు వాడే పోతాడు, గొడవ లేదు. ఇంకెందుకు తుపాకీ ఎందుకు, ఆయుధం ఎందుకు, రాజ్యం ఎందుకు ఇక్కడ? దానికి అరణ్య పర్వంలో ధర్మవ్యాధుల కథలో సమాధానం ఉంది. ఉన్నాను. ధర్మవ్యాధుడు బోయేవాడు. పెట్టల్ని వేటాడినా వేటాడకపోయినా అతను మాంసం కొట్టు ఉంది, కషాయి వాళ్ళు అంటారు. ఆయన కొట్టు వ్యాపారం పెట్టాడు, అమ్ముకుంటున్నాడు, మాంసం అమ్ముకుంటున్నాడు. కౌశికుడు బ్రాహ్మణుడు, మహాపండితుడు, కానీ ఆయన అహంకారి. అహంకారం ముఖ్యం, నీ పాండిత్యం బ్రాహ్మణత్వం ముఖ్యం కాదు ఇక్కడ. ఆయన అహంకారం తగ్గిపోవాలి కాబట్టే ఎల్లాలు, భిక్ష వేసిన ఎల్లాలు, పోవయ ధర్మవ్యాధుడి కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోమంది. అది భారత జాతి. కులానికి ప్రాధాన్యం ఇవ్వలేదు మన ఇండియా, గుణానికి ప్రాధాన్యం ఇచ్చింది ఖచ్చితంగా. బ్రాహ్మణ కులంలో పుట్టిన ఒక పండితోత్తముడిని తీసుకెళ్ళి ఒక కషాయివాడి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నేర్చుకో ధర్మం ఏందండి. ఆ కౌశికుడు నేను సిగ్గుపడలేదమ్మా, అతను ఔన్నత్యానికి మనం సంతోషించాలి. నేను వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి అనలేదు. అక్కడ కూర్చొని అనేక ధర్మాలు తెలుసుకున్నాడు. ఉన్నాను. ధర్మవ్యాధ నీకింత వైభవం ఎలా పట్టింది? మాంసం అమ్ముకోవడం వల్ల ఇంత లాభం రాదే, ఇంత బంగారం అది రాదే, ఇంట్లో బంగారం ఉంది, ఐశ్వర్యవంతుడు, ఇంత ఐశ్వర్యం నీకు ఎలా పట్టింది అంటే, నేను దానికి సమాధానం చెప్పేదే ఉందయా, లోపలికి రా అన్నాడు. తల్లిని తండ్రిని అతను బంగారపు ఊయలలో కూర్చోబెట్టి ఊపుతున్నాడమ్మా, అందువల్ల అతనికి ఐశ్వర్యం పట్టింది. ధర్మవ్యాధి అంటే గొప్పది ఏది, బాధ్యత కలిగింది ఏది, బరువైనది ఏది అంటే తల్లి అని చెప్పాడు ధర్మరాజు. తల్లిని ప్రేమగా చూసుకుంటే భూమండలంలో ఉండే తీర్థాలన్నీ తిరిగినట్టే, వేరే ఏం చేయక్కర్లా. తల్లి చేత కన్నీళ్లు పెట్టించామంటే నువ్వు 100 మందికి భూమండలం కలిపి దానం చేసినా అది పాపం కింద లెక్క, అది పుణ్యం కాదు. అది ఉన్నాను. భూమి కంటే ఉన్నతమైనది ఏది అంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది అంటే ఏది అని చెప్పలా. పితా ఉచ్యతరశ్చక, తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడైన వాడు. ఎందుకంటే ఆకాశం వర్షిస్తుంది, తండ్రి శ్రమపడి డబ్బు తీసుకురాబట్టి ఇంట్లో నడుస్తుంది, ఇక్కడ పిల్లలకి తిండి దొరుకుతుంది, చదువు దొరుకుతుంది. అటువంటి తండ్రిని ఎలా గౌరవించాలి? ఆకాశాన్ని గౌరవించినంత ఉన్నతంగా గౌరవించాలి. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి. ఉన్నాను. భూమి కంటే ఉన్నతమైనది ఏది అంటే తల్లి అన్నాడు. ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది అంటే ఏది పితా. ఇంకో మాట చెప్పాడమ్మా, ఎక్కడా సంస్కృతి ఎవరికి అన్యాయం చేయాల. ధర్మరాజును యక్షుడు అడుగుతాడు, కింస్విత్ దైవకృత సఖా, సహజంగానే మనిషికి దైవకృప వల్ల లభించిన స్నేహితుడు ఎవరయ్యా అని అడిగాడు. పుల్లింగంలో అడిగాడు. ధర్మరాజు ఏం చెప్పాడంటే భార్యా దైవకృత సఖా అన్నాడు. భార్యను మించిన స్నేహితుడు ఏ మనిషికి ఉన్నాడు. మగాడు ఎప్పుడైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా భార్యకి చెప్పాలి. ఒక శుభవార్త ఉంది అంటే తనంతట తాను ఫోన్ చేసి భార్యకి చెప్పాలి. చెప్పడమే కాదు, నువ్వు కారణం దీనికని చెప్పాలి. అంతేగాని ఎవరో ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ అయిపోయి అర్ధరాత్రి 11ంటికి ఇంటికి వెళ్ళాక తెలిసే ఉంటుందని చెప్పలా. ఇంతకంటే దరిద్రుడు లేడు ఇక్కడ. తెలిసే ఉంటుందని చెప్పలేదా? ఆడు చెప్తాడేమో, ఆడవుడా చెప్పడానికి, నువ్వు మొగుడైన తర్వాత. ఈ మాటలు కాదని మాట్లాడాల్సి. మేము బిజీగా ఉన్నాం. ఏం బిజీ? భార్యతో మాట్లాడలేనంత బిజీయా? ఎంత బిజీగా ఉన్నా చేయాల్సిందేనండి. ముందు శుభవార్త మనం చెబుతాం. అలాగే కష్టం వచ్చిందమ్మా, లోకంలో ఎవరికి చెప్పకండి.